రామరావణ యుద్ధం చేసి చూడగానే ఒక పక్క రాక్షసుడి నించున్నట్ట, పక్కనే వానరుడు నించున్నట్ట. ఇద్దరు ఆయుధాలు పట్టుకుని పక్క పక్కనే నించున్నా తామిద్దరం శత్రువులమని మర్చిపోయారట. మర్చిపోయే ఆయుధాలు అలాగే పట్టుకుని రామరావణుల యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారట. ఈయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు, ఆయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు. ఆకాశం అంతా చీకటైపోయి ఈ బాణాల యొక్క వెలుతురు ఒకటే కనపడుతోంది. రావణాసురుడు కొన్ని బాణాలని రామచంద్రమూర్తి యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజం మీదకి ప్రయోగించాడు. కానీ అది ఇంద్రుడి యొక్క రథం, అది ఒక దివ్యమైన శిఖరానికి కట్టబడి ఉంది ఆ ధ్వజం. ఆ శిఖరము యొక్క శక్తి చేత ఆ వేసినటువంటి బాణములు నిర్వీర్యములైపోయాయి. రామచంద్రమూర్తి చూసి ఆగ్రహం వచ్చి ఆయన తిరిగి బాణప్రయోగం చేశారు. రావణాసురుడి రథం మీద ఉన్నటువంటి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది. ఈ రావణాసురుడు ప్రయోగిస్తున్న